ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు. రెండు ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం చేయబోతున్నారు. కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ తరఫున ఇవాళ వేములవాడలో నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సభకు హాజరు కాబోతున్నారు పీఎం. కాసేపట్లో ఆయన వేములవాడకు చేరుకోబోతున్నారు. తొలుత అక్కడ రాజరాజేశ్వరి సమేత స్వామివారిని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మోదీ. ఆ తర్వాత బండి సంజయ్కి మద్దతుగా వేములవాడలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇక ఉదయం 11 గంటలకు వరంగల్లో జరిగే సభలో మోదీ ప్రసంగించనున్నారు. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు. రెండు ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం నిర్వహిస్తారు. కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ తరఫున ఇవాళ వేములవాడలో నిర్వహించనున్నటువంటి బహిరంగ సభకు మోదీ హాజరు కాబోతున్నారు. మరి కాసేపట్లో ఆయన వేములవాడకు చేరుకోబోతున్నారు. తొలుత అక్కడ రాజరాజేశ్వరి స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత బండి సంజయ్కి మద్దతుగా వేములవాడలో జరిగే బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. ఇక ఉదయం 11 గంటలకు వరంగల్లో జరిగే సభలో మోదీ పాల్గొంటారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ సాధించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఎన్నికల ప్రచారంలో పార్టీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నటువంటి బీజేపీ జాతీయ నాయకత్వం ఈరోజు మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాబోతున్నారు. అందులో భాగంగానే ఈరోజు కరీంనగర్ లోక్సభ పరిధిలోని వేములవాడ, వరంగల్ లోక్సభ వరంగల్ లో నిర్వహించే బహిరంగ సభలో నరేంద్ర మోడీ ప్రసంగించబోతున్నారు. ఈ రెండు సభల్లో నరేంద్ర మోడీ అంటే రాష్ట్రంలో గత కొంతకాలంగా మోడీ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని, ఈ అంశాలతో పాటు గతంలో తెలంగాణ రాష్ట్రానికి ఏ రకమైన మేలు చేసింది, ఎంత మేర నిధులిచ్చారు, వరంగల్ అభివృద్ధి కోసం కానీ కరీంనగర్ అభివృద్ధి కోసం కానీ, అంటే స్మార్ట్ సిటీ రెండు కూడా, ఇటు వరంగల్ను అటు కరీంనగర్ను, ఈ రెండింటిని స్మార్ట్ సిటీగా చేశారు. స్మార్ట్ సిటీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా గతంలో రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది. ఈ అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం. మరోవైపు రాష్ట్రానికి నరేంద్ర మోడీ ఏమీ ఇవ్వలేదు, గాడిద గుడ్డు అంటూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుందో దాని మీద కూడా కొంత వివరణ ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా వేములవాడ పుణ్యక్షేత్రంలో పూజలు చేయనటువంటి నరేంద్ర మోడీ వేములవాడ అభివృద్ధి కట్టుబడి ఉంటామన్న హామీ కూడా ఇవ్వబోతున్నారు అన్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా చూస్తూ ఉంటే బీజేపీ తెలంగాణలో కనీసం 12 స్థానాలను దక్కించుకోవాలని కృతనిశ్చయంతో పనిచేస్తుంది. గత కొంతకాలంగా అంటే పార్టీ అభ్యర్థుల ఎంపిక కానీ పార్టీ అభ్యర్థుల ప్రకటన, అసలు రాష్ట్రంలోని 3 పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల కంటే బీజేపీ ముందంజలో ఉంది అభ్యర్థుల ఎంపికలో కానీ ప్రచారంలో కానీ ఇప్పటి వరకు అయితే కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీగా హోరెత్తిస్తున్నప్పటికీ బీజేపీ అగ్రనాయకులు నడ్డా, అమిత్ షా, మోడీ వీళ్ళు తరచూ రాష్ట్రానికి రావడం, రోజు ఏదో ఒక చోట బహిరంగ సభలో బీజేపీ జాతీయ నాయకులు పాల్గొనడం, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు రావడం, ఇవన్నీ చూస్తూ ఉంటే బీజేపీ తెలంగాణ టార్గెట్ గా చేసుకొని కొంత ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు. ఇందులో భాగంగానే నరేంద్ర మోడీ వరంగల్లో నిర్వహించే సభలు కానీ కరీంనగర్లో నిర్వహించే సభలు కానీ తెలంగాణ ప్రజలకు ఏం చేశారు, ఏం చేయబోతారు అనే విషయాన్ని స్పష్టత చేయడం. అంటే బీజేపీకి ఓటేయడం ద్వారా దేశాభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి, తమ ప్రాంత అభివృద్ధి కూడా తోడ్పాటును సహకారం అందించవలసిందని నరేంద్ర మోడీ ప్రజలను కోరే అవకాశం ఉంది. అదేవిధంగా బీజేపీ పైన చేస్తున్న దుష్ప్రచారాన్ని, కాంగ్రెస్ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని, కవిత అరెస్ట్ విషయం కానీ మిగతా అంశాలు, ఏదైతే వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం దాటవేత ధోరణి ఆవహించిందని తాజాగా రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. విభజన హామీలను బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదు అని చెప్పేసి తాజాగా కొన్ని టీవీలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అంటే వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కూడా కొంత స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా చూస్తూ ఉంటే దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రాంతం కోసం
కట్టుబడి ప్రాంతాభివృద్ధికి, దేశాభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటును అందించేందుకు తమకు సహకారం అందించాలని చెప్పేసి నరేంద్ర మోడీ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. నరేంద్ర మోడీ సభలకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది. నిన్న భారీ వర్షం కురవడంతో కొంత కరీంనగర్ లో కొంత హెలిప్యాడ్ తదితర ప్రాంతాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితున్నప్పటికీ అధికార యంత్రాంగం ఆ పనులను రాత్రికి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి మొత్తం ఏర్పాట్లను చేసింది. ఈ కాసేపట్లో కరీంనగర్ సభ ప్రారంభంగా అవుతున్నది. ఆ తర్వాత కరీంనగర్ వేములవాడలో జరిగేటువంటి సభను పూర్తి చేసిన తర్వాత నరేంద్ర మోడీ వరంగల్ వెళ్తారు. వరంగల్లో మాట్లాడిన తర్వాత తిరిగి రాష్ట్రం నుంచి స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. మొత్తంగా చూస్తుంటే బీజేపీ ప్రచార హోరెత్తిస్తున్న నేపథ్యంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ప్రచారం సాగుతుంది. దీంట్లో నువ్వా నేనా అనే విధంగా కాంగ్రెస్ బీజేపీలు పోటీ పడుతున్న నేపథ్యంలో ఒకరికి పైన మరొకరు పై ఎత్తులు వేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు. మొత్తంగా రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ జాతీయ నాయకుల పాటను కొంత సంచలనం సృష్టిందని చెప్పొచ్చు. రాజశేఖర్ రైట్ కృష్ణమూర్తి, ప్రధానంగా చూసుకుంటే అంటే ప్రధాని మోదీ సభలకు సంబంధించి ఏమైనా సమయం కొంచెం డిలే అయ్యే అవకాశం కనిపిస్తుంది అంటే వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో, కానీ ఎందుకంటే 11 గంటలకి వరంగల్ సభ ఉండబోతుందని మనకు సమాచారం. సో ఇక్కడ కరీంనగర్లో ఎన్ని గంటలకి ప్రారంభమయ్యే అవకాశం ఉంది, మోదీ బయలుదేరారా, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి. అలాగే ఎన్నికల ప్రచారంలో మోదీ రావటం అక్కడ ఉన్న అభ్యర్థులకి కరీంనగర్ కానీ ఇటువైపు వరంగల్ అభ్యర్థులకి ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది? షెడ్యూల్ ప్రకారంగా ఉదయం 8 గంటలకని చెప్పారు, కానీ 9 గంటలకు అట్లా ప్రారంభం కావాల్సిన అవసరం ఉంది. కాసేపట్లో సభ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రాజ్భవన్ నుంచి నరేంద్ర మోడీ కరీంనగర్ బయలుదేరి బేగంపేటకు వెళ్ళి బేగంపేట నుంచి స్పెషల్ హెలికాప్టర్లు వేములవాడకు వెళ్లే అవకాశం ఉంది. అక్కడ ప్రసంగించిన తర్వాత అక్కడ నుంచి నేరుగా వరంగల్ సభాస్థలికి చేరుకుంటారు. అంటే ఒక అరగంట గంట అటు ఇట్లో ఖచ్చితంగా షెడ్యూల్ ప్రకారంగా సభలు పూర్తి అవుతాయి. ఎందుకంటే నరేంద్ర మోడీ మిగతా సభల్లో మిగతా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొనాల్సిన అవసరం అనే నేపథ్యంలో పార్టీ నాయకత్వం కానీ, పిఎంఓ అధికారులు కానీ, అధికార యంత్రాంగం కానీ, జిల్లా యంత్రాంగాలు కానీ షెడ్యూల్ ప్రకారంగా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తా ఉన్నాయి. పార్టీ అంటే రాష్ట్ర నాయకులు కూడా అందుకు సంబంధించిన ఏర్పాట్లను గడిచిన 4 రోజులుగా కొంతమంది నేతలు స్పెషల్ గా ప్రధానమంత్రి పర్యటన మీద దృష్టి పెట్టి అందుకు సంబంధించిన ఏర్పాట్ల మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. కాబట్టి షెడ్యూల్ ప్రకారంగా ఒక అరగంట గంటలో ఆలస్యంతో పాటు మొత్తంగా ఈ సభలు పూర్తి చేసుకునే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రాజశేఖర్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు. 2 ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేరున్నారు. కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ తరఫున ఇవాళ వేములవాడలో నిర్వహించబోతున్నారు బహిరంగ సభ. అలాగే కాసేపట్లో వేములవాడకు చేరుకోబోతున్నారు. అక్కడ దేవాలయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న తర్వాత బండి సంజయ్కి మద్దతుగా సభలో పాల్గొంటారు. తర్వాత ఉదయం 11 గంటలకు వరంగల్ చేరుకోబోతున్నారు. ఇక వరంగల్ సంబంధించి మోదీ ఎన్ని గంటలకు రాబోతున్నారు, దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి స్వామి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. స్వామి చెప్పండి. ఎస్ రాజశేఖర్, ఇప్పటికీ కాశీ వైబ్ అయిపోయిందని చెప్పమంటే వరంగల్ పార్లమెంటు ప్రచారంలో భాగంగా కూడా ఇప్పటికీ ఎన్నికలు అంటే వరంగల్లో నేడు ప్రధాని రాకతో కూడా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా వరంగల్
లోని కూడా మొత్తం అయితే కాశీకరణ కూడా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మోడీ 2.5 గంటల్లో కూడా వరంగల్ రాక కూడా ఇప్పటికే అక్కడ మామనూరు ఎయిర్పోర్ట్ దగ్గర కూడా భారీ బందోబస్తు అయితే నిర్వహించారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే వరంగల్ నేడు ప్రధాని రాకతో కూడా సభ స్థలి మాత్రం సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. వరంగల్లోని కూడా అంటే తిమ్మాపురం క్రాస్ రోడ్డు వద్ద లక్ష్మీపురం మైదానంలో కూడా నేడు ఉదయం నిర్వహించే బీజేపీ భారీ బహిరంగ సభ కూడా ప్రధాని మోదీ కూడా రానున్న నేపథ్యంలో కూడా ఈ బహిరంగ సభ కూడా ఆ వేదికకు సంబంధించిన పనులైతే ఇప్పటికే పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికి అంటే మామనూరు ఎయిర్పోర్టు అంటే మామనూరు విమానాశ్రయంలో హెలికాప్టర్ ల్యాండింగ్ సభ ప్రాంగణం వర్కింగ్ భద్రత కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఎస్పీజీ అధికారులు ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ తో పాటు కూడా మామనూరు ఏసీపీ తిరుపతితో కలిసి కూడా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా కూడా పరిశీలించారు. ప్రధానంగా కూడా ఇవాళ ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా కూడా సామాన్య ప్రజలకు కావచ్చు, ఈ పార్టీ కార్యకర్తలకి కావచ్చు, నేతలకి కావచ్చు కూడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కూడా పూర్తిగా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ప్రధానమంత్రి వరంగల్ పర్యటన వివరాలు అయితే మనం చూసుకోవచ్చు. ఉదయం 11:30 గంటలకైతే నరేంద్ర మోడీ మామనూరు ఎయిర్పోర్ట్ కు అయితే చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడ నుంచి జాతీయ రహదారి గుండా లక్ష్మీపురం అంటే సభా స్థలికి కూడా 11:50 చేరుకొని మాత్రము మోడీ ముఖ్యమైన ప్రసంగాన్ని మాత్రం ప్రసంగిస్తారని చెప్పుకోవచ్చు. అదే తదనంతరం కూడా మధ్యాహ్నము 12:45 మాత్రం తిరిగి మామనూరు ఎయిర్పోర్ట్ కు చేరుకొని కూడా హెలికాప్టర్ ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాకు వేములవాడ జరిగే సభకు వెళ్తున్నారని చెప్పి కూడా పూర్తి సమాచారం ఉంది. ప్రస్తుతానికైతే ఇక్కడికైతే వరంగల్ సభకు మాత్రము 11:50 చేరుకొని ప్రసంగించిన నేపథ్యం అయితే ఉంది. తదనంతరం అంటే 12 గంటల అంటే నియర్ 1 గంట మాత్రం మధ్యాహ్నము మామనూరు ఎయిర్పోర్ట్ చేరుకొని వెళ్ళనున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే కమలంతో మోడీ మాత్రం వరంగల్ లోక్సభ స్థానంలో కూడా పట్టుకు కాశీకరణ పార్టీలు అయితే ప్రయత్నిస్తుందని చెప్పుకోవచ్చు. బీజేపీ అభ్యర్థి గెలుపు కొరకు అంటే అరూర్ రమేష్ వరంగల్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా ఇప్పటికే ప్రచారం జోరు పెంచిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు అభ్యర్థుల మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది మోడీ ఇమేజ్ ఆయనకు అరూర్ రమేష్ కు కలిసి వస్తుందా లేక కమలం పువ్వు వాడిపోతుందని చెప్పి కూడా మరో 11వ తారీఖు నాడు పూర్తిగా తేటతెల్లం కానున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఓరుగల్లు అభివృద్ధి కేంద్రంలో కూడా వదంతులు కూడా ఇక్కడ నేతలైతే బీజేపీ నేతలైతే వివరిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇవాళ నేటి అంటే భారీ బహిరంగ సభ కూడా పూర్తి స్థాయిలో విస్తృత అంటే ఏర్పాట్లు అయితే పూర్తిగా అయ్యాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రధాని రాకపోతే కూడా ఇప్పటికే కార్యకర్తలే కావచ్చు, అభిమానులు కావచ్చు కూడా సభ స్థలికి కూడా వరంగల్ పార్లమెంటు కార్యకర్తలు అయితే పార్లమెంట్ పరిధిలో ఉన్న కార్యకర్తలు అయితే చేరుకున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్ రైట్ ప్రధానంగా అంటే వరంగల్కి సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నిన్న పర్యటన నేపథ్యంలో వరంగల్ని 2వ అభివృద్ధి రాష్ట్రంగా 2వ రాజధానిగా అభివృద్ధి చేస్తాం, ఆ స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి. సో అక్కడ ఎంతో ఘనచరిత్ర, కాకతీయుల ఘనచరిత్ర, రాణి రుద్రమదేవి పోరాట పట్మ ఇలాంటి గడ్డకు సంబంధించి ప్రధానంగా ప్రధాని మోదీ ప్రసంగంలో ఉండే అవకాశం కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ప్రసంగం ఎంతవరకు ఆరూరి రమేష్ కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది, బీజేపీ పార్టీ విజయ అవకాశాలకు ఎంతవరకు దోహదపడే అవకాశం ఉంది? రైట్ రాజశేఖర్, కాకతీయుల కోట ఓరుగల్లు పైపోయినా కూడా కమలం పార్టీ కన్నేసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే దాన్ని తిట్టుకొట్టడానికైతే రేవంత్ రెడ్డి పలుమార్లు కూడా వరంగల్ లో చరిత్రలో కూడా నిలుపుతామని చెప్పి కూడా ప్రజల కోసం రక్తం చిందించిన గడ్డ ఇది అని చెప్పి కూడా నిన్న వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. నిన్న ముఖ్య నేతలు అంటే ఇటు సీఎం అంటే తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రాకతో కూడా ఇవాళ భారత ప్రధాని అరూర్ రమేష్ అంటే బీజేపీ అభ్యర్థి గెలుపు కొరకు ఆయనకు మద్దతు కొరకు కూడా ఇలా భారత ప్రధాని రాకతో కూడా ఓరుగల్లంతా అయోమయం అవుతున్న పరిస్థితి కనపడుతుంది. కాకతీయుల ఏలిన గడ్డ పైన కూడా ఓరుగల్లు జిల్లాపై మొత్తానికైతే కమలం కన్నేసిందని చెప్పుకోవచ్చు. కమలం పువ్వు మొత్తానికైతే ఇవాళ మోడీ రాకతో కూడా అరూర్ రమేష్ కు కలిసి వస్తుందా, ఇవాళ ప్రజా ఆదరణ బట్టి కూడా తేటతెల్లమయ్యే పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ లో కూడా గత వరంగల్ జిల్లా అధ్యక్షునిగా కొనసాగి కూడా రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి.